స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ సిటీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మార్గాని భరత్ తో పాటు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, టాస్క్ ఫోర్స్ పరిశీలకులు నాగార్జున యాదవ్, జిల్లా ఇన్ఛార్జ్ తిప్పల గురుమూర్తిరెడ్డి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంటు కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, వైసీపీ ముఖ్య నాయకులు మార్గాని నాగేశ్వరరావు, రావిపాటి రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ 2029లో మళ్లీ ఏపీకి జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలన్నారు. మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి 100 కోట్లు తెచ్చానని, ఈవీఎంల మోసం వల్ల ప్రజలు ఓట్లేసినప్పటికీ తనకు పరాజయం కలిగిందని భరత్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 2029లో ప్రజలు కూటమి పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. కొంచెం అటు ఇటుగా బ్రెడ్ లేకపోతే ఇంకోటి ఇదే కదా, కనుక పెద్ద ఇది ఏసీలో ఉన్న వణుకుపోయేటువంటి ఒక శక్తినిచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనం చేస్తాం. అంతే కదా, ఆయన వస్తున్నాడంటే చాలు 10 మంది అటాక్ చేసేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పేసి లేదా బాధలు పెట్టేసి రకరకాల. ఆయన రాజకీయాల్లో ఓదార్పు యాత్ర నుంచి చూసిన వాడిగా నాకు తెలుస్తుంది. అందుకే నేను అంటాను, లీడరే మన బలం, దానికి కేడర్ కావాలి. ఇక్కడ ఇండోర్ స్టేడియం, ఆ ఇండోర్ స్టేడియం 30 కోట్ల రూపాయలు ఇచ్చాం. 30 కోట్ల రూపాయలు ఇస్తే ఈవీఎం ఎమ్మెల్యేనేమో కటౌట్లు పెట్టుకుంటున్నాడు. 13 కోట్లు తెచ్చేదండి. 30 కోట్లు ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మున్సిపల్ అకౌంట్లో డబ్బులు పడిపోయి దాన్ని ఆల్రెడీ అప్పుడు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కాంట్రాక్టర్లు ముందుకు రాలా, 3 సార్లు టెండర్లు పిలిచారు. మరి టెండర్లు పిలిచినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేయాలండి, ఈ కూటమి ప్రభుత్వం ఈ పార్టీకి అది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డబ్బు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో ఉంది, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్స్లో. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఇచ్చారు, అది కొంత రూడా ఫండ్స్ని మ్యాచింగ్ చేశారు, అదేవిధంగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ కొంత మ్యాచింగ్ చేశారు, స్పెషల్ గ్రాంట్ని కొంత మ్యాచింగ్ చేసి అది 32 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్కే రోజా గారిని తీసుకుని వచ్చి అక్కడ శంకుస్థాపన చేశాం. అదొకటి. నాగుల చెరువు బజార్ స్టేడియం, అది అక్కడ ఒక క్రికెట్ స్టేడియంకి 8 కోట్ల రూపాయలు ఆ ఫండ్స్ పెట్టాం. ఈ పార్టీకి అవి టెండర్లు కూడా పిలిచాం ఆ టైంలో. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారుతుందేమో అని చాలామంది కాంట్రాక్టర్లు ముందుకు రాలా, మళ్ళీ మేము ఇరుక్కుపోతామేమో. ఏదైతే పదవులు వచ్చినాయో వీరందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తారు. మీకు డైరెక్ట్గా సీఎం గారిని కలిసే యాక్సెస్ ఉంటుంది. కాకపోతే మనం రాజమండ్రిలో చాలాసార్లు ఓడిపోయాం, రూరల్లో అవనండి టౌన్లో కానీ. మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ని. రాజమండ్రిని మనం ఎంతో అభివృద్ధి చేస్తాం. భరత్రామ్ గారు చక్కగా సుందరంగా తీర్చిదిద్దారు ప్రతి వార్డుని, ప్రతి చోట కూడా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి భరత్రామ్ గారి పేరు రాకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు. కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మీరందరూ కష్టపడాలి.